హలో నమస్కారం. నా పేరు ఫిలిప్ నగర్ శ్రీనివాస్. ఆ సర్వీస్ ఏంటంటే ఎక్కడైనా ఎవరికైనా యాక్సిడెంట్ అయినా వెంటనే స్పందించి వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోవడం కానీ, తర్వాత ఉస్మానియా గాంధీలో మార్చుల్లో అనాథ శవాలను వాటి దహన సంస్థలకు తీసుకెళ్లడం కానీ అట్లాంటి వర్కులు చేశాను. యూట్యూబ్ ఛానల్ పేరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎలా ఉంది ఛానల్, ఎలా నడుస్తుంది? నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ నేను పెట్టడానికి బలమైన కారణం ఏంటంటే నాకు యాక్టింగ్ అంటే చాలా అభిమానం. యాక్టింగ్ చిన్నప్పటి నుంచే, నేను 15 ఇయర్స్ నుంచే నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కానీ అప్పుడు నిజామాబాద్లో మా నాన్న రైల్వేలో పనిచేసేవాడు. ఇక్కడికి వస్తే అన్నపూర్ణ స్టూడియో, పద్మాలయ స్టూడియో వరకు నడుచుకుంటూ వచ్చేవాడిని పిల్లోనే. చిన్నప్పుడు మా అమ్మ తీసుకొచ్చేది. కృష్ణార్లో మా మేనమామ ఉండేవాడు. అక్కడికి వచ్చినప్పుడు ఇక నాకు సినిమా స్టూడియోలు ఎక్కడెక్కడ ఉంటాయని నాతో ఎవరు వచ్చేవాళ్ళు కాదు. నేను ఒక్కొన్నే, ఇదంతా గుట్టలు మొత్తం. అప్పుడు వచ్చినప్పుడు గుట్టలు, అన్నపూర్ణ స్టూడియో దగ్గర కూడా గుట్టలు లాగానే ఉండేది. ఇక పద్మాలయ స్టూడియో ఇవన్నీ తిరిగిపోయేవాడిని, కానీ ఎవరిని అడగాలో ఏంటో తెలియదు. మళ్ళీ సినిమా అప్పుడే నాకు షూటింగ్లోకి పోయి నేను సినిమాలో నటిస్తే బాగుండు అన్న ఉండేది, కానీ అవకాశం లేక అలా అయిపోయింది. తర్వాత నేను 23 ఇయర్స్ ఉన్నప్పుడు మళ్ళీ వచ్చాను. ఫిలిం నగర్కి వస్తే ఒక అతను కోరేటి రవి ఏదో పేరుంది, ఆయన నేను సినిమా తీస్తాను, నీకు అవకాశం ఇస్తాను, విప్లవ ఏదో ఉంది పేరు. అయితే 5,000 అడిగాడు. నీకు అవకాశం ఇవ్వడానికి 5,000 అడిగాడు. అది ఎక్కడ ఉండే, మన ఆఫీస్ ఎక్కడ ఉండే అంటే ఫిలిం నగర్ లో లాస్ట్ బస్ స్టాప్ అని ఉండేది. అప్పుడు గాంధీ హోటల్ అని ఉండేది, అక్కడ ఉండేది ఆఫీసు. ఆ ఆఫీసులో పోయాను, డబ్బులు కట్టాను. 5,000 కట్టాను. కట్టిన తర్వాత మళ్ళీ మమ్మల్ని ఏం చేసుకుపోయారు, వరంగల్లో పాకాల చెరువు దగ్గర తీసుకుపోయారు. వరంగల్ పాకల చెరువు ఉంటుంది అక్కడ. ఆ చెరువు కూడా షూటింగ్ అని పెట్టారు. నాకు ఒక పోలీస్ డ్రెస్ ఎక్కిచ్చారు, అట్టి టూర్కిచ్చారు, అది చేశారు. గతం ఆడ నర్సంపేటలో లాడ్జీ తీసుకున్నారు, వాళ్ళే తీసుకున్నారు. నేను మా అమ్మ దగ్గర డబ్బులు తీసుకుపోయాను కదా, మా నాన్న రైల్వేలో పనిచేసేవాడు కదా, ఇక నేను తీసుకున్నాను. పాపం కొంతమంది ఎవరు లేక అక్కడ రైస్ మిల్ లో పడుకున్నారు. అక్కడ రైస్ మిల్ ఇచ్చారు వాళ్ళు, అందరికి పడుకోవడానికి ప్లేస్ సరిపోక. డబ్బున్న వాళ్ళేమో లాడ్జీలో రూమ్ తీసుకున్నారు. ఆ రోజుల్లో రూమ్ 200. ఆ రోజుల్లో నర్సంపేటలో. అట్లా అది సినిమా ఇక మునిగిపోయింది. డబ్బులు అడుగు ఇవ్వలేదు, ఆ డబ్బులు పోయినాయి, సినిమా రాలేదు. సినిమా రిలీజ్ అయింది, అది కాలే. మళ్ళీ ఆ సినిమా అట్లా ఆపేసి పీపుల్స్ భారత్ అక్క అని తీసిండు, యాక్సిడెంట్ లో వచ్చింది. మీరు అంత కష్టపడి 5,000 పోయినాయి, యాక్టింగ్ పోయింది, అసలు మీకు కనీసం ఉంటే పోలీస్ స్టేషన్ ఎక్కించి అటు కూర్చుంది అంతే. పేరు కూడా రాలేదు. సినిమా అంటే అంత పిచ్చి, పేరు ఎక్కడ సార్, పేరు లేదు, ఏం లేదు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఎలా ఉంది? ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ నేను బరెలక్క ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు అక్కడికి వెళ్ళి అప్పుడు స్టార్ట్ చేశాను. ఇంకా అప్పటి నుంచి ఏదో యాక్టింగ్ వీడియోలు చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా 11,300 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. ఇంకా మానిటైజేషన్ కాలేదు. నాకు దాని గురించి సెట్టింగ్ తెలియదు, అస్సలు తెలియదు. సెట్టింగ్ ఎలా చేయాలి ఏం తెలియదు. తమ్మునేలు కూడా పెట్టరాదు, ఎందుకంటే ఏదో నాకు ఇంట్రెస్ట్ కాబట్టి తీసి పెడుతున్నాను తప్ప నాకు తమ్మునేలు డిజైనింగ్ కూడా రాదు. సో ఏది నచ్చితే అది వీడియో తీస్తున్నారు, పెడుతున్నారు. ఓకే, మన ఛానల్ తరఫున కూడా ఒకసారి చెప్దాము. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. అన్న రామర్ బాయ్ అన్న, ఒకసారి నీ అసలు ఏంది మొత్తం బ్యాక్గ్రౌండ్ చెప్పు ఒకసారి. అద్దాలి మొత్తం బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి, ఇద్దరు ఓకే పుట్టింది పెరిగిందంత అక్కడే. ఇంకా రకరకాల వ్యాపారాలు చేసాం, ఏమేమో చేసాం. కానీ చిన్నతనం నుంచి కూడా చిత్రరంగం అంటే నాకు చాలా చాలా ఇష్టం. చిత్రరంగం అంటే ఎంత ఇష్టం అంటే 20 సంవత్సరాలు చెప్పులు అరిగిపోయేలాగా తిరిగి 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 చెన్నై, బెంగళూరు, వైజాగ్, హైదరాబాద్, ఎక్కడ షూటింగ్ ఉందంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు. కనీసం దగ్గరికి వెళ్ళించేవాళ్ళు, డైరెక్టర్ దగ్గర కానీ హీరో దగ్గరికి కానీ. అదే హీరోని కలవాలంటే గొప్ప అని చెప్పి తరిమేశారు, అట్లా అనమాట. అటువంటి పరిస్థితుల్లో అనుకోకుండా మన సాకేత్ సాయిరామ్ గారిది, వారణాసి సూర్య గారిది ఒక వీడియో చూశానండి. ఎగ్జాక్ట్ ఒక 1 month బ్యాక్ అనమాట. చూసి అదే ఏంటిరా బాబు, నాకు అలా నిజమయ్యే ఇదిలాగుంది అని చెప్పేసి వెంటనే నేను ఫస్ట్ సాకేత్ సాయిరామ్ గారికి నేను మెసేజ్ పెట్టాను వాట్సాప్ నెంబర్కి. పెట్టగానే ఆయన ఏం చెప్పారంటే, మీరు ఈసీకి కనెక్ట్ అవ్వండి, వారణాసి సూర్య గారికి ముందు కనెక్ట్ అవ్వండి, తర్వాత ఆయన గ్రూప్లో చేర్చుకుంటే నేను కూడా నా గ్రూప్లో చేర్చుకుంటాను అన్నారు. తర్వాత వారణాసి సూర్య గారికి నేను మెసేజ్ పెట్టాను. పెట్టిన సెకండ్స్లో ఆయన నాకు రిప్లై ఇచ్చారు, విత్ ఇన్ సెకండ్స్ అనమాట.
ఇప్పుడు ఏమైనా సార్ ఇది నేను ఇట్లా రావాలనుకుంటున్నా అంటే ఓకే ఇమీడియట్ గా నువ్వు మా గ్రూప్ లో మెంబర్ గా చేర్చుకుంటా అని చెప్పి మెంబర్ తీసుకున్నాను. ఆ రోజు నుంచి నా దశ తిరిగింది ఏమైనా అనుకోండి. ఓకే. వచ్చి మొట్టమొదటిసారి స్టేజ్ ఎక్కి ఎప్పుడైతే ఆ స్టేజ్ మీద అడుగు పెట్టానో ఈ దేవాలయం లాంటి స్టేజ్ మీద నా దశ తిరిగిందండి. ఈ ఫిలిం ఛాంబర్ నీకు దేవాలయం ఫిలిం ఛాంబర్ నా దేవాలయం ఇది. ఈ దేవాలయంలో నేను అడుగు పెట్టి ఎప్పుడైతే ఫస్ట్ మైక్ పట్టుకోవడం కూడా ఫస్ట్ టైం నేను ఇలా మైక్ పట్టుకొని నా పేరు శ్రీనివాస్ నిక్నేమ్ గ్లామర్ బాయ్ అనగానే అసలు ప్రపంచమంతా చూసింది. మీరు నమ్మండి నమ్మకపోండి. ఓకే. మీరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారా? యూట్యూబ్ లో దగ్గర నాకు 5,000 మెంబర్స్ నియర్లీ ఉన్నారు. సబ్స్క్రైబ్ మ్యాన్ కాలే పేమెంట్ మానిటైజేషన్ అవ్వలేదండి. ఇంకా అన్నగారు ఉన్నారు కదా వారణాసి అన్నగారు, ఓకే ఖచ్చితంగా నెల 2 నెలల్లోనే నేను మానిటైజేషన్ అయిపోతా. ఎందుకంటే ఆయన నిర్మించిన సినిమాలన్నీ కూడా మన యూట్యూబ్ లో వస్తాయి. ఒక్కోటి 2 గంటలు వేసుకున్నా ఒక 400 మంది చూస్తే మనం 4,000 మంది 2,000 మంది చూస్తే మన మానిటైజేషన్ అయిపోయినట్టే. అంటే ఒకరికి ఆ రకంగా ఇంకొకరికి లైఫ్ వస్తుంది. ఒకరికి కాదు కొన్ని 100,000 మందికి లైఫ్ వస్తుంది పక్కా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా పేరు శ్యామ్. నేను గోవా నుంచి పుట్టి పెరిగింది గోవాలోనే. నేను ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన. మా డాడీ నన్ను ఇక్కడ యాక్టింగ్ స్కూల్ చేసినారు. యాక్టింగ్ స్కూల్ ఇప్పుడు 1 మంత్ ఇంకా లాస్ట్ ఉంది. అది అయిపోయిన తర్వాత ఇంకా ఫర్దర్ ప్రొసీడ్ చేసుకున్నాం. యాక్టింగ్ నేర్చుకున్నారా? ఎన్ని నెలలు జరిగింది యాక్టింగ్? ఇప్పుడు ఆల్మోస్ట్ 3 మంత్స్ అయిపోయింది. 3 మంత్స్. ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ అది? రామానాయుడు ఫిల్మ్స్. ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చారు? మీకు ఎలా తెలిసింది? మా డాడీ అంటే ఇప్పుడు మీరు యాక్టింగ్ ఇంట్రెస్ట్ తో వచ్చారు. ఏ క్యారెక్టర్ చేద్దాం అంటే ఏ రోల్స్ కోసం? ఏదైనా లేదా పర్టికులర్ ఈ రోలే చేస్తా అని పర్టికులర్ ఏదైనా ఒకటి చిన్న బిట్ చేయండి సార్. ఏం చేయాలి? నేర్చుకుంది మీకు ఇప్పుడు ఫిల్మ్ మీరు యాక్టింగ్ స్కూల్లో నేర్చుకున్నా అన్నారు కదా, మీరు అక్కడ ఒక్కదాన్ని నవరసాలు పండించాలి. ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పండి, ఏదో ఒక డైలాగ్ మీకు సింపుల్ గా వచ్చింది, మీరు నేర్చుకున్న దాంట్లో బెస్ట్ అనిపించింది ఏదో ఒక చెప్పండి. సెటప్ ఒగ్గేయడమేంట్రా? ఒగ్గేయడమేంటి? నేను దాన్ని పట్టించుకున్నా అటెండ్ చేసేసానా? అటెండ్ చేసి దాన్ని ఏమైనా వదిలేసానా? నేరమంతా నీ మీద దోసేసాను. ఏంట్రా అది ఏడ్చుకుంటూ చెప్పాలి. అది ఏడుచుకుంటా బాధ సెటప్ ఒగ్గేయడమేంట్రా? నేను ఒగ్గేయడమేంటి? నేను దాన్ని పట్టేసుకుని రిటర్న్ చేసేసానా? నవ్వుకుంటూ సెటప్ ఒగ్గేయడమేంటి? నేను దాన్ని పట్టేసుకుని రిటర్న్ చేసేసాను. ఓకే, సూపర్ ఆల్ ద బెస్ట్.